వంటి పరిస్థితి ఏంటయ్యా అంటే చైనాతో ట్రంప్ దోస్తీ. ఎస్, నేను మొట్టమొదట ట్రంప్ ఆంక్షలు పెట్టిన రోజుని చెప్పా, చైనా ఎదగకూడదు, అదే సందర్భంలో చైనా ఎదగాలి, తమ చెప్పు చేతల్లో ఎదగాలి, తమ ఇచ్చిన కాంట్రాక్ట్ల మీద ఎదగాలి. ఇది అమెరికా స్టైల్. చైనాని పైకి లేపినోడు ఎవడు? అమెరికా కాదా? ఎందుకోసం? రష్యా కోసం. ఎందుకోసం? భారత్ కోసం. రష్యా బలంతో ఆసియా ఖండంలో బలమైన నాయకత్వంగా సిద్ధమవుతోంది భారతదేశం అన్న భయంతో దీన్ని దెబ్బతీయాలనుకున్నాడు. అందుకు పాకిస్తాన్ని లేపాడు. రష్యాని నాశనం చెయ్యాలి అనుకున్నాడు, అందుకు చైనాని లేపాడు. లేకపోతే అమెరికన్ కంపెనీలు, యూరప్ కంపెనీలు వెళ్ళి చైనాలో ఎందుకు పెడతాయి? ఒక కమ్యూనిస్ట్ దేశంలో ఒక క్యాపిటలిస్ట్ కంట్రీ పెట్టుబడి పెడుతుందా? పంపించింది వీళ్ళేగా. అంటే అయిపోయింది. ఇప్పుడు ఎందుకు వాళ్ళ కోపం వచ్చింది? మేం పంపించినటువంటి కంపెనీలతో మేము అక్కడిచ్చిన ఉపాధితో బతికినోడు ఏకంగా మా పక్కకు వచ్చి కూర్చుంటున్నాడా, మాకు ఆల్టర్నేటివ్ ప్లాన్లు వేస్తున్నాడా, మా స్థాయికి ఎదుగుతున్నాడా అని కోపం వచ్చి తొక్కాలనుకున్నారు. అందుకోసం ఇతర దేశాలను ప్రోత్సహిస్తారు. ఇందులో ప్రేమ లేదు, దాని మీద పగ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా చైనాతో మళ్ళీ టారిఫ్ వార్ అంటే, అమెరికా పెట్టుబడులు పెడతానన్నప్పుడు రూపాయి ₹2 పన్నేసినోడు నిదానంగా వాళ్ళ దగ్గర నుంచి భారీగా గుంజడం ప్రారంభించాడు. ₹10, ₹12, ₹15 ఇట్లా. తద్వారా ఏకంగా అమెరికా పక్కకు వచ్చి కూర్చుంటున్నాడు బిలియన్ల డాలర్లలో. కాబట్టి నువ్వు నా దగ్గర నేను ఇచ్చింది తీసుకో, అంతేగాని నువ్వు బార్గెయిన్ చేయకు అని చెప్పడం కోసమే ఒత్తిడి. ఇప్పుడు రాబోయే రోజు, ఇప్పుడు నిన్న ఓ ఒప్పందం కుదిరింది, రేపు మాపో అంకె చెప్తారు, అంతే జరిగేది.